తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో వానాకాలం పంటకు రైతు భరోసా నిధులు విడుదల. 9 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ ప్రకటన. ప్రతిపక్షాలు ప్రతి చావును రాజకీయం చేస్తున్నాయన్న సీఎం. మరణాల పునాదులపై అందలం ఎక్కాలని చూస్తున్నాయని ఆరోపణ. ఫార్ములా ఈ రేస్ కేసులో మరోసారి కేటీఆర్ ను విచారించిన ఏసీబీ. 8 గంటల పాటు ప్రశ్నలు. ఒకే ప్రశ్న తిప్పి తిప్పి అడిగారన్న బీఆర్ఎస్ నేత. విశాఖలో యోగా దినోత్సవ ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష. తరతరాలు చెప్పుకునే విధంగా చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టీకరణ. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు విధి విధానాలు జారీ. ఈ నెల 30 లోపు ప్రక్రియ పూర్తికి ప్రభుత్వ ఆదేశాలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రెవెన్యూ సిబ్బందిపై కొరడా. పెద్ద సంఖ్యలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు స్వాధీనం. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ లభ్యం. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్న బోయింగ్ నిపుణులు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 4వ రోజు ఆగని దాడులు. టెల్ అవీవ్, జెరూసలేంలలో రాయబార కార్యాలయాలు మూసేసిన అమెరికా. రైతులకు పెట్టుబడి సాయం కింద 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 9 రోజుల్లో ఈ నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. 18 నెలల్లో రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు చెప్పిన సీఎం గ్రామాల్లో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు ప్రతి చావును రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్త రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే 566 రైతు వేదికల్లో ప్రత్యక్ష దృశ్య శ్రవణ మాధ్యమ సదుపాయం ఉండగా మరో 1034 రైతు వేదికల్లో ఈ సౌకర్యాన్ని సీఎం ప్రారంభించారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో రైతులు మాట్లాడే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులతో మాట్లాడిన రేవంత్ వారి అనుభవాలను తెలుసుకున్నారు. తర్వాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుని 18 నెలల కాలంలో రైతుల కోసం చేసిన పనులను గ్రామాలకు వెళ్లి చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాల వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత, గ్రామ సభలు పెడదాం, గ్రామాలలో చర్చ పెడదాం. సామాజిక న్యాయం ప్రకారం మంత్రి పదవులు ఇచ్చామని, కాంగ్రెస్ పాలనలో స్వేచ్ఛ, సమానత్వం కనిపిస్తోందని రేవంత్ వివరించారు. రాష్ట్రంలో ఎవరు ఎలా చనిపోయినా ప్రతిపక్ష నేతలు సంబరపడుతున్నారని దుయ్యబట్టారు. ఎక్కడైనా ఆహార కలుషితమైపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే. ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కువచ్చన్న ఆలోచన, దుర్మార్గమైన దురాలోచనతోటి
ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా? ఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా, భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయనలో ఉండే. ఇవాళ మమ్మల్ని బహిరంగ కూర్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకుని మీకు అందరికీ స్వేచ్ఛగా లేరా? ఫోన్లలో భయపడుతారు ఇప్పుడు మాట్లాడానికి. గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఈ స్వేచ్ఛ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా? వచ్చే 3.5 రైతుల కోసం 3.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఏసీబీ మరోసారి ప్రశ్నించింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ మాజిద్ ఖాన్ కేటీఆర్ను దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ సంస్థకు అక్రమంగా నిధుల బదిలీలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో కేటీఆర్ను ప్రశ్నించిన అధికారులు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులు అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ఏసీబీ ప్రశ్నించింది. అనంతరం సేకరించిన కీలక ఆధారాలు, ఫార్ములా ఈ రేస్ సీఈఓను వర్చువల్గా విచారించి సేకరించిన ఆధారాల్ని ముందు పెట్టి కేటీఆర్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ కార్ రేసింగ్ సమయంలో వాడిన సెల్ ఫోన్లను ఈ నెల 18లోపు అప్పగించాలని కేటీఆర్కు ఏసీబీ సూచించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ తాను ఏ తప్పు చేయలేదని, 100ల కొద్దీ కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడేది లేదన్నారు. దాదాపు 8 గంటల విచారణలో ఏసీబీ అధికారులు ఒకటే ప్రశ్న తిప్పి తిప్పి అడిగినట్లు చెప్పారు. చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేని విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్ట పీస్ కేసు. ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను ఇవాళ అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెట్టుకోర్ర పోయి ఏముంది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసిన. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలి లోకల్ బాడీ ఎలక్షన్ లో, దాని మీద దృష్టి పెడదాం. స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేబినెట్లో నిర్ణయం జరగకుండా తానెలా చెబుతానని ఆమె ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలో కేబినెట్లో స్పష్టత వస్తుందని ఆమె చెప్పారు. కేటీఆర్పై చట్టపరంగానే ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేసిన సీతక్క ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. కవిత జైలుకు వెళ్లి రాగానే బీసీలు, మహిళలు, దళితులపై ప్రేమ వలకబోస్తున్నారని సీతక్క విమర్శించారు. కేటీఆర్ సానుభూతి కోసం జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ఎలక్షన్ పెట్టండి అంటారు, ఒకరేమో ఇది చేయప్పుడు ఎట్లా పెడతారు అంటున్నారు. వాళ్ళు తోడెళ్ళే 5-10 సంవత్సరాల దాకా ఏ బీసీలకి, అట్టడుగు వర్గాలకి అవకాశాలు ఇవ్వలే, రిజర్వేషన్ల గురించి ఆలోచించలే. కనీసం ఆ ఉన్న రిజర్వేషన్ కూడా అమలు చేయకుండా రకరకాల కుట్రలు చేశారు వాళ్ళ గతంలో. పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఎప్పటికీ సిద్ధంగానే ఉంది. అయితే ఈ 42% రిజర్వేషన్ అనుకున్నాం కాబట్టి దాని విషయంలో ఎట్లా పోవాలనేది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తాను. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయి యోగా చేసిన, అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇక కక్ష సాధింపేందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా. అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నాం. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నెలాఖరులో ఉంటాయని మంత్రి ప్రకటన చేయటాన్ని మహేష్ కుమార్ తప్పుపట్టినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లతో ముడిపడిన అంశంపై కేబినెట్లో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై మరొకరు మాట్లాడడం ఏంటన్న ఆయన కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దన్న మహేష్ గౌడ్ మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాల్ని మాత్రమే మాట్లాడాలని హితవు పలికారు. విశాఖపట్నంలో ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం తరతరాలు చెప్పుకునే గొప్ప కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గిన్నెస్ రికార్డుతో పాటు 22 రికార్డులు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా చేసి జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమం ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. తొలుత ఆర్కే బీచ్, ఋషికొండ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేసిన యోగా దినోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వర్షం వస్తే చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. తర్వాత నోవాటెల్ హోటల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికొచ్చే ప్రజలు, యోగా నిపుణులు, విద్యార్థుల కోసం చేసిన ఏర్పాట్లపై సమీక్షించారు. ట్రాఫిక్, భద్రతా సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రానివ్వొద్దని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు కలిసి పనిచేయాలని ఆదేశించారు. అనంతరం యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను ప్రజలకు సమగ్రంగా వివరించిన ముఖ్యమంత్రి ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాకు విశాఖ అనువైన ప్రదేశమని చెప్పారు. ప్రధాని కార్యక్రమానికొచ్చే ప్రజలు, విద్యార్థులు నేరుగా తమకు కేటాయించిన ప్రదేశంలోకి చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. వర్షం వస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ప్రధాన కార్యక్రమాన్ని మార్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. విశాఖ ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లరేషన్ ఇస్తామన్నారు. రికార్డులు బద్దలు కొట్టేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నిస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. 22 ఐటమ్స్లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. నేవీ అయితే ఒక 11 షిప్పులు పెట్టారు. అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. రోజుకు కొంత సమయం కేటాయించి యోగాను జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, జీవన ప్రమాణాలు పెరుగుతాయని చంద్రబాబు ప్రజలకు సూచించారు. ప్రపంచానికి ఉచితంగా యోగాను అందించి మనం సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల కోసం చేసే, భవిష్యత్తు కోసం చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ, ఇయర్స్ టు కమ్, ఏజెస్ టు కమ్. దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రివెంటివ్ హెల్త్ కానీ వే ఆఫ్ లైఫ్లో ఒక భాగస్వామ్యం చేసుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. యోగా ఇంటర్నేషనల్ డేని తీసుకొని సమయం కావాలని ఆలోచించుకొని ఆన్లైన్, ఆఫ్లైన్ దీన్ని కంటిన్యూగా లెర్నింగ్ తీసుకెళ్తాం. దానికి ఏం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. యోగా దినోత్సవం రోజు కార్యక్రమానికి రాలేకపోతే ఇంట్లోనే ఉదయం 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు యోగా చేయాలని ప్రజలను చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు విధి విధానాలు జారీ అయ్యాయి. ఆయా సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది ఉండాలి, బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు వెల్లడిస్తూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ ఏడాది మే 31 నాటికి 5 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్దేశించారు. 5 ఏళ్లు పూర్తి కాని వారు వ్యక్తిగత అభ్యర్థన చేస్తే బదిలీకి అర్హులని తెలిపారు. ఉద్యోగికి తన స్వగ్రామం, మండలంలో ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఖాళీల వివరాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని, బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు జారీ చేయాలని నిర్దేశించారు. పాత జిల్లాల యూనిట్గా బదిలీలు జరపాలని నిర్ణయించారు. దృష్టిహీనులు, మానసికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల 30 లోపు పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ సర్క్యులర్లో తెలిపింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 4వ రోజు పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇరాక్ సరిహద్దు సమీపంలోని ఇలాం ప్రావిన్స్లోని అగ్నిమాపక శాఖ భవనంపై ఇజ్రాయెల్ క్షిపణులు పడినట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడుల్లో ఓ ఆసుపత్రి ధ్వంసమైనట్లు తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన ఒక గూఢచారిని ఇరాన్ ఉరితీసింది. ఇజ్రాయెల్ చేస్తున్న నేరపూరిత దాడిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పజెష్కియాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అటు ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ప్రతిగా ఇరాన్ టెల్-అవీవ్ లక్ష్యంగా దాదాపు 100కి పైగా క్షిపణులతో దాడులు చేసింది. టెల్-అవీవ్, ఇజ్రాయెల్ ఓడరేవు నగరం హైఫా, ఇతర నగరాలపై గత రాత్రి నుంచి ఇరాన్ జరిపిన దాడుల్లో 8 మంది పౌరులు చనిపోగా 100 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి.
ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణి సమీపంలో పడగా టెల్-అవీవ్, జెరూసలేంలోని కార్యాలయాల్ని మూసేస్తున్నట్లు అమెరికా తెలిపింది. అటు తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జు హెచ్చరించారు. అటు ఇజ్రాయెల్ దాడుల్ని అమెరికా ఖండిస్తేనే అణు చర్చలు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయ్ హెచ్చరించారు. ఇరాన్పై అణుదాడికి పాల్పడితే ప్రతిగా పాకిస్తాన్ ఇజ్రాయెల్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తుందని రెజాయ్ చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం అధీనంలోని టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన పాక్ నుంచి ఈ మేరకు హామీ వచ్చిందని చెప్పారు. ఇరాన్కు మద్దతుగా ముస్లిం దేశాలన్నీ ఏకమవ్వాలని పాక్ విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. టెహ్రాన్లో ఇంకా ప్రపంచానికి తెలియని దాగి ఉన్న ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయని మెహసిన్ చెప్పారు. తుర్కీ, సౌదీ, పాక్ తదితర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఒక్క దేశమైన ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. ఇరాన్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. తాము అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును పర్యావరణ అనుమతుల ప్రక్రియకు పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ప్రాజెక్టు ప్రతిపాదనలపై ఎలాంటి అంచనాకు రావద్దని, ఈఏసీ సమావేశంలో టీఓఆర్ ఇవ్వద్దని లేఖలో ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. రేపు జరగనున్న ఈఏసీ సమావేశంలో కేంద్ర జలసంఘం అనుమతులు లేని ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. ఈ ప్రాజెక్టు గోదావరి ట్రైబ్యునల్కు విభజన చట్టానికి పూర్తి విరుద్ధమన్న మంత్రి తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ప్రతిపాదనల్ని తిరస్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి సదుపాయాలతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి కాలేజీకి వెళ్లి అక్కడి సదుపాయాలు, పనుల్ని పరిశీలించేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, సిబ్బందికి పదోన్నతులు, పడకల పెంపు, అవసరమైన వైద్య పరికరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వసతుల కల్పనకు అవసరమైన నిధుల్ని వెంటనే విడుదల చేస్తామన్నారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్గా నేర్పించాలన్నారు. జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందన్న రేవంత్ మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, క్రీడా, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా వాకిటి శ్రీహరి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీహరికి సచివాలయంలో 2వ అంతస్తులోని 26, 27, 28, 29 గదుల్ని కేటాయించారు. మత్స్యకారుల సామూహిక ప్రమాద బీమా పథకానికి సంబంధించిన ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. వాకిటి శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా జులిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్ఓ నాగరాజు ఇంట్లో సోదాలు చేసిన రెవెన్యూ అధికారులు, పోలీసులు భారీగా నకిలీ రికార్డులు, డీకేటీ పట్టాలు గుర్తించారు. వీఆర్ఓగా పనిచేసిన నాగరాజు గతంలో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, అడంగల్, డీకేటీ పట్టాలు తయారు చేసినట్లు గుర్తించారు. ఆయన మరణించిన కుటుంబ సభ్యులు ఇదే పంథా కొనసాగిస్తున్నట్లు తేలడంతో తనిఖీలు చేశారు. రాయచోటిలో డిప్యూటీ తహసీల్దార్, మరో రెవెన్యూ ఉద్యోగి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. వారిళ్లలోనూ భారీగా నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటనకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు సీఎం చంద్రబాబు తరచూ జిల్లా పర్యటనల కోసం వాడే హెలికాప్టర్ను కేటాయించారు. కేంద్ర మంత్రి హెలికాప్టర్ ఎక్కిన సమయంలో అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన పీయూష్ గోయల్ పర్యటనను రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. గతంలో కూడా పలుమార్లు ఆ హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందులోని సాంకేతిక, భద్రతా సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ను డీజీపీ కోరారు. చిలకలూరుపేట మున్సిపాలిటీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణకు లేఖ రాశారు. చిలకలూరుపేట మున్సిపాలిటీకి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ల అద్దె వసూళ్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి గంగా భవానీ 34,34,000 రూపాయల అక్రమాలకు పాల్పడి పరారీలో ఉన్నట్టు ఎంపీ గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో శాఖపరమైన విచారణ జరిపి 11 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోగా నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రమేయం వల్లే అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరపాలని లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
ఇదే అంశంపై విచారణ జరపాలని మున్సిపల్ చైర్మన్ రపాని ఈ నెల 12న విజిలెన్స్ విభాగానికి లేఖ రాశారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గత 11 ఏళ్లలో భారత్ వేగవంతమైన ఆర్థిక పరివర్తన చూసిందని చెప్పారు. పశ్చిమాసియాలోని ద్వీపదేశం సైప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్తో సమావేశమైన ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు. సైప్రస్ పర్యటనకు వెళ్లిన మోదీకి నికోసియాలోని అధ్యక్ష భవనంలోకి సైప్రస్ అధ్యక్షుడు సాదర స్వాగతం పలికారు. సైప్రస్ దళాలు ప్రధాని మోదీకి గౌరవ వందనం చేశాయి. తర్వాత ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై నికోస్ మోదీ చర్చలు జరిపారు. సైప్రస్ కంపెనీలకు భారత్లో అనేక పెట్టుబడి అవకాశాలున్నాయని మోదీ చెప్పారు. ఈ భేటీలోనే సైప్రస్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని మోదీ చెప్పారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో విచారణకు అత్యంత కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR లభించింది. ఘటనా స్థలిలో గాలిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB అధికారులు CVRను వెలికితీశారు. ప్రమాద కారణాన్ని గుర్తించడంలో ఇది కీలకమైన సాక్ష్యంగా భావిస్తున్నారు. ఇందులో పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్మిషన్లు, వార్నింగ్ అలారం శబ్దాలు రికార్డై ఉంటాయి. విమాన వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు వంటి సాంకేతిక వివరాల్ని అందించే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ సహా డిజిటల్ వీడియో రికార్డులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్సుల్ని సైతం స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద కారణాలను విశ్లేషించేందుకు బోయింగ్ నిపుణుల బృందం అహ్మదాబాద్కు చేరుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న AAIBకి బోయింగ్ బృందం సాంకేతిక సహకారం అందించనుంది. ఇప్పటికే అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్లు అహ్మదాబాద్ ఘటనపై దర్యాప్తులో సహకరిస్తున్నాయి. బ్రిటన్ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ నిపుణులు సైతం దర్యాప్తులో భాగమయ్యారు. దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపట్టనున్న జనగణనపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి జనగణనలో భాగంగా కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. ఈసారి 2 విడతల్లో కులగణన చేయనుండగా 2026 అక్టోబర్ 1 నాటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లలో గణన పూర్తి చేయనున్నారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే తెలిపింది. 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది జనగణనకు పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగనుంది. డేటా భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ వెల్లడించింది.